అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి నేను చేసింది తప్పా అని అడిగాడు. సీతారామరావు ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తిని చూశాడు. అతడు 60 ఏళ్ల ముసలివాడుగా కనిపిస్తున్నాడు. శరీరం శుష్కించుంది. ఏన్నాయనా నేను చేసిన తప్పా? ఏది తప్పో ఎవరు చెప్పగలరు? ఎవరి మనసు వాళ్ళకి సాక్షి అన్నాడు సీతారామరావు. అదిగది బాబూ, సత్యం చెప్పావు. నూరేళ్లు వర్ధిల్లు. పరిస్థితులు తెలియనివాళ్లు ఏమైనా అంటారు. తప్పంటారు, దుర్మార్గుడంటారు, ఘోరపాపమంటారు. దేనికైనా ఈ ముందు బతకాలిగా బాబూ. నీతి ధర్మశాస్త్రం అన్నీ బతికే వీలున్న వాళ్లకి, బతకటమే కష్టమైన వాళ్లకి బతకటమే నీతి, బతకటమే ధర్మం, బతకటమే శాసం. అట్లాగే కనిపిస్తూ ఉంది. బతకాలి అనుకోవటం మనుష్యులకు తప్పించుకోలేని వ్యసనమైంది. ఎందుకు బతకాలి అనే ప్రశ్న వేసుకునే ధైర్యం ఇంకా మనుష్యులకు అలవడలేదు అన్నాడు సీతారామరావు. మరి ఆ అవసరం తీరడానికి ప్రయత్నిస్తే తప్పేముంది? లేనట్టుంది. అంతా ఆ పనులు చేస్తూనే ఉన్నారు. అబద్ధాలాడుతూనే ఉన్నారు. మోసాలు చేసినవాళ్లు చేస్తూనే ఉన్నారు. ఇతరుల్ని హింసించేవాళ్లు హింసిస్తూనే ఉన్నారు. ఎవరి బ్రతుకు తెరువుని వాళ్లు నిర్దాక్షిణ్యంగా చూసుకుంటూ ఉన్నారు అన్నాడు. ఇక నే చేసిన పాపమేమిటి బాబూ? తిండికి కష్టమైంది. ఎన్నాళ్లు డొక్కలు మార్చుకొని వలవలా ఏడుస్తూ కూర్చున్నామో ఎవడికి తెలుసు? ఒకరోజు కూతురు 10 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టింది. ఎక్కడివి అని అడిగాను. అది చెప్పింది. నా దగ్గర ఏమీ దాయలేదు బాబూ అంతా చెప్పింది. నాకు కోపం వచ్చింది. ఎట్లా కొట్టాననుకున్నావు? ఎముకలు విరగ్గొట్టాను. కాని ఏం లాభం? మళ్ళీ మర్నాడ్నించి యథాప్రకారం అయింది మా బ్రతుకు. నేను చూస్తూ ఊరుకున్నాను. అదే సంపాదించి కుటుంబం పోషించింది. ఇప్పుడద్దాని తమ్ముడు. అది సంపాదించే డబ్బుతో చదువు పూర్తి చేసుకున్నాడు. ఉద్యోగంలో ప్రవేశిస్తున్నాడు. ఇంతకంటే ఏం గావాలి బాబూ? బతికిన 4 రోజులు అది సుఖపడింది. మమ్మల్ని సుఖపట్టింది. దాని దారిన అది పోయింది. అదిగో బాబూ, మట్టిలో కలిసిపోతూ ఉంది. నూరేళ్లు వర్ధిల్లు అని దీవించి వెళ్ళిపోయాడు. సీతారామరావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలు చెలరేగినాయి. తలిచిన కొద్దీ అతనికి ప్రపంచం క్రొత్తగా కనిపిస్తూ ఉంది. ఇటీవల తన అనుభవంలోకి వచ్చిన ప్రపంచం అతనికి వింతగా ఉంది. కాని ప్రస్తుతం బాధపడే ఓపిక కూడా లేకుండా ఉంది. అలాగే నిర్జీవ ప్రతిమలాగా కూర్చున్నాడు. కోలాహలంగా ఉన్న ప్రపంచాన్ని, ప్రశాంతంగా ఉన్న శ్మశానాన్ని పోల్చి చూసుకుంటే అతని మనసు చల్లబడింది. తనకు సరిపోయిన చోటికి, తన మాతృదేశానికి, తన స్వగృహానికి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ప్రపంచంలో ఉన్న భేదాల్లేవు, కీచులాటల్లేవు, హెచ్చుతగ్గుల్లేవు, సంఘాల్లేవు, మోసాలు, కుట్రలు, తాపత్రయాలూ లేవు. ఇక్కడంతా ఒక్కటే. కూలివాళ్లు, సావుకార్లు, ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు, పెడ్డలు, నీతిపరులు, అవినీతిపరులు, అంతా ఒక్కటే. శ్మశానానికి పాక్షిక బుద్ధి లేదు. అందర్నీ సమానంగా చూస్తుంది. తన తండ్రి, తన మేనత్త ఇక్కడే ఉన్నారు. తన తల్లి ఇక్కడే ఉంది. రామయ్య తాత తొణక్కుండా కబుర్లు చెప్తాడుగాని, తనకు అస్తమానం నీతులుపదేశిస్తాడుగాని, ఆయన ఇక్కడికి రావాల్సినవాడే. తన్ను మోసం చేసి ఆస్తి సంపాదించిన మేనమామకు మాత్రం తప్పేదేముంది? ఆస్తిని వదిలి చేతులు జాడించుకుంటూ ఇక్కడికి రావాల్సిందే. ఇక ఎందుకు వీళ్ల కారాటం? మేం తెలివిగల్లవాళ్లమని, ధనవంతులమని కొందరు విర్రవీగటం, బీదవాళ్లమని, మందబుద్ధులమని కొందరు విచారపడ్డం ఎందుకు? ఇలా ఆలోచించుకుంటూ ఉండేపటికి శ్మశానం చాలా ఆకర్షణవంతంగా కనిపించింది. ప్రపంచంలో ఉన్న కష్టాలను, సుఖాలను అన్నిటినీ భరించే మాతృదేవిలాగూ, భూదేవిలాగూ కనిపించింది. దూరంగా మండుతున్న చితి ప్రపంచాన్ని దగ్ధం చేయటానికా అన్నట్లు మంటల రూపంలో గుప్పుమని పైకి లేచి ఆర్భాటం చేసింది. టపటప ధ్వని చేసింది. ఆ చితి తన్ను ఆహ్వానిస్తోందనుకున్నాడు. తన్ను పిలుస్తుందనుకున్నాడు. తనకేదో రహస్యం చెప్పటానికి ఉబలాట పడుతూ ఉంది. పాపం ఆ చితికి కాళ్లు లేవు తన్ను దగ్గరకు రావటానికి, నోరు లేదు తన్ను బతిమాలటానికి. అగ్నిశిఖలం తనవైపుకు పంపుతూ ఉంది. మళ్లీ ఉపసంహరించుకుంటూ ఉంది. ఆటుపోటుతో బాధపడుతున్న సముద్రపు అలలు జప్తికొచ్చినాయి. చేత్తో పిలుస్తున్నట్టనిపించిందతనికి. నెమ్మదిగా లేచి దగ్గరకు వెళ్లాడు. చూడగా చూడగా ఆ చితి మిసిలివాని కూతురు రూపం ధరించినట్లుగా ఉంది. చిటచిటలాడింది. టపటప ధ్వని చేసింది. ఆమెదో మాట్లాడుతుందనుకున్నాడు. సుఖంగా నా బతుకు వెళ్ళిమారిపోయింది. ఈ ప్రపంచంలో మిగిలేది సుఖమో, దుఃఖమే. సుఖించినవాళ్లు, దుఃఖించినవాళ్లు అంతా మట్టి కావాల్సిందే. ఎందుకు దుఃఖించాలి దీనికోసం అని అడిగింది. పక్కనున్న శ్మశానం ఆ మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు కదిలింది. అతడు శ్మశానాన్ని మరొకమారు పొరచూచాడు.
శ్మశానమంతా కదులుతున్నట్లు కనిపించింది. దిబ్బలు కదులుతున్నాయి. చీకటి ఊగింది. తన తండ్రిని ఎక్కడ శ్మశానం చేసిందో అతనికి తెలుసు. ఆ మిగిలిన దిబ్బలు తప్పుకుంటూ అగ్గువెళ్లాడు. అక్కడేమీ లేదు. దిబ్బ హరించుకుపోయి నెలమట్టమై ఉంది. జిల్లేడు మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. అతనికి ఈ జిల్లేడు మొక్కలకు తన తండ్రి ఎరువయ్యాడనిపించింది. తాను ఆదర్శంగా ఉంచుకున్న తన తండ్రి, అనేక ఘనకార్యాలకు కారణభూతుడైన తన తండ్రి, ప్రస్తుతం ఈ జిల్లేడు మొక్కలకి ఎరువుగా ఉంది, వాటి పోషణకు ఆధారంగా ఉన్నాడు. ఎంత ప్రాణం లేకపోతే మట్టుకు ఇటువంటి పనికి పూనుకుంటాడా తన తండ్రి? అతనికి తండ్రి మీద కోపం వచ్చింది. తన పుట్టుకకు తన తండ్రే కారణం. ఈ జిల్లేడు మొక్కల పుట్టుకకు తన తండ్రే కారణం. బ్రతికి ఉన్నంతకాలం తన్ను పోషించాడు. మరణించి ఈ జిల్లేడు మొక్కల్ని పోషిస్తున్నాడు. ఆయన రక్తంలో, ఆయన ఆలోచనల్లో ఏదో చెడు ఉండి ఉండకపోతే జిల్లేడు మొక్కలకు బదులు గులాబీ మొక్కలు పుట్టగూడుదు, మల్లెపొదలు పెరగ్గూడుదు, తనకు బదులు ఒక గొప్ప వ్యక్తి కొడుకు కాగూడుదు. ఉన్న మొక్కల్లో పెద్ద మొక్క కదిలింది. తన్ను పలకరించింది. అన్నాయి అంది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆ మొక్క నీడ కదిలి కదిలి చితివేడి వల్ల ఉబికి ఉబికి తన తండ్రి తన్ను క్రూరంగా చూస్తున్నాడు. గుడ్లు ఉరుముతూ, పళ్ళు కొరుకుతూ ఇలా అన్నాడు. ఇద్రాలు చేసిన పని, నీమీద ఎంతో ఆశ పెట్టుకున్నానే. చివరకు నువ్వు చేసిన పని ఇదా? నా గౌరవాన్ని, నా వంశప్రతిష్టను, నా కుటుంబ ఔన్నత్యాన్ని బుగ్గిపాలు చేశావు అన్నాడు. అతని కోపం వచ్చింది. డబ్బైపోయింది నాన్నా, నన్నేం చేయమంటావు అన్నాడు. డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడూ డబ్బే. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను నీకు నీ మేనమామ పోలిక వచ్చిందని. డబ్బు లేకపోతే మాత్రమేమిట్రా? చెడ్డి బతికావా? బతికి చెడ్డావా అన్నారు పెద్దలు. తరతరాల నుంచి మేం కాపాడిన ఆచారాలను వమ్ము చేశావు. నేను ఎంత చెప్పినా నీకు నీ తల్లే ఆదర్శమైంది అన్నాడు. తల్లి పేరుత్తేటప్పటికీ కోపం ఎక్కువైంది. తండ్రిమీద అంతకుముందు అతనికున్న గౌరవమూ అభిమానమూ అన్నీ ఆ ఒక్క మాటతో ఎగిరిపోయినాయి. హృదయం మీద నుంచి ఒక పెద్ద బరువు తొలగిపోయినట్టయింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? మీలో నీ వంశం పోగుచేసి కాపాడిన సాంప్రదాయాలేమిటి? ఏమిటి నీ వంశానికున్న గౌరవం? నా తల్లి వంశానికి లేని గౌరవం. ఎవరికుండే గౌరవం వాళ్లకుంది. నీ వంశగౌరవానే గానుగలో ఎంతమంది పిప్పి అయ్యారు, అవుతున్నారు? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ వంశం, నీ సాంప్రదాయాలే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినాయి. పోతున్నాను, పాతాళానికి పోతున్నాను. ఈ అగాధానికి అంతున్నట్టు లేదు. ఇదివరకు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను తృప్తిపరుస్తున్నాగదా, నీ ఆత్మకు శాంతిని చేకూరుస్తున్నారుగదా అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నన్ను హింసించటానికి పూనుకున్నావా? నా స్థితికి నువ్వేనా కారణం? నువ్వు కాదు అని అడిగాడు. నేనేనా అని ఆశ్చర్యపడ్డాడు తండ్రి. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.